స్వామి నాకు మద్దర్ల గిరాకీ ఎక్కువ రావాలి స్వామి. చూసుకోకర్లేదా? ఓ శ్రవంతి, నువ్వు కూడా గుడికొచ్చావా? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నేను బావతో గుడికి రావాలని అత్తయ్యతో రికమెండ్ చేయించుకుంటే నువ్వు పట్టుకుని వచ్చేస్తావా? అవునా, నువ్వొద్దామనుకున్నావా? మరి బావేంటి అమ్మ నిన్ను గుడికి తీసుకెళ్లమంది రెడీ అవ్వని బలవంతంగా తీసుకొచ్చారు? అబద్ధాలు ఆడకు. బావ పాటని రికార్డ్ చేసి ఫోన్ లోపల పెట్టి నన్ను మోసం చేసి అంతా తెలియదనుకుంటున్నావా? ఓ, తెలిసింది కదా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్లాన్ చేసినంత మాత్రాన ఏదీ దక్కదు, రాసి పెట్టుంటేనే దక్కుతుంది. ఏంటి రాసి పెట్టేది? నేను చెప్తున్నాను రాసుకో. వారం రోజుల్లో బావా నా కొంగు పట్టుకొని తిరిగేలా చేస్తాను. అప్పుడు అప్పుడు నీ సంగతి చూస్తాను. ఒక్క ముద్దు పెట్టుకోవడమే చేతి కాలేదు, కొంగును కట్టుకుంటావా? అంత సీన్ లేదులే కాని పోయి పని చూసుకోమ్మా. ముద్దే కదా, ఈ రోజు కాదు ఇప్పుడే పెట్టించుకుంటాను చూడు. బావెక్కడా? బావా బావా బావా. ఇంకెక్కడి బావా? నన్ను గుడి దగ్గర దించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంటికొస్తాడు కదా, అప్పుడు చెప్తాను. జానకి తొందరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నాను బావా. అయ్యో బావా బావా ఆగు. స్వామి, నాకు మాత్రమే మంచి జరగాలి. ఏయ్! బావా బావని ఇక్కడే పెట్టుకుని లేడని చెప్తుందా? ఛ, మళ్ళీ మోసం చేసింది. చెప్తాను నీ సంగతి. బామ్మగారు, భోజనాలు బాగున్నాయా? ఎందుకు బాగోవమ్మా, డబ్బున్నోళ్లు పెట్టినవి కదా, బాగానే ఉన్నాయి. ఏంటిది? థమ్సప్ బామ్మగారు. ఇటివ్వు, తాగుతాను. బామ్మగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, నాతో నీకు మాటలేంటి? బామ్మగారు, నేనెవరో మీకు తెలీదు, కానీ మీకు జరిగిన మోసం నాకు తెలుసు. మోసమా? నన్ను మోసం చేసేవాళ్లు ఈ భూప్రపంచం మీదే లేరు. అలా అనుకుని మీరు ఆ సైట్ దగ్గర మోసపోయారు. మీ దగ్గర ఆ హారం తీసుకుని మీ చేతిలో 1,00,000 రూపాయలు పెట్టారు. కానీ ఆ హారం విలువెంతో మీకు తెలుసా? ఏ హారం? నేను సేటుకేమి ఇవ్వలేదు. ఇప్పుడే సేటుకిచ్చి డబ్బులు తీసుకున్నారు కదా బామ్మగారు, లేదంటారేంటి? లేదని చెప్తున్నాను కదా. అయినా నువ్వెవరమ్మాయి? ఇవన్నీ నీకెందుకు? హారం లేదు, ఏ లేదు, పా. అది కాదు బామ్మగారు, నేను చెప్పే మాట. నాకు ఇవన్నీ తెలీదు, వెళ్ళు. సేటు, బామ్మగారు. అయ్యో, చెప్తే విన్నారు కాదు, బాగా జరిగిందా ఇప్పుడు? ముసలావిడికి మోసం జరిగిందని తెలిసి సాయం చేయపోతే ఇలా చేసిందేంటి? అందుకే అంటారు మేడం, అడగకుండా సహాయం చేయకూడదు, చేసినా విలువ ఉండదు. నా మాట విని ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ఎలా వదిలేస్తాను? అంత విలువైన ఆహారం ఆ ముసలావిడ దగ్గరికి ఎలా వచ్చింది? దానికి కాదేంటి? తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళితే మనశ్శాంతిగా ఉంటుందా?
ఎలాగైనా తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటాను. మేడం ఈ ప్లేట్లు క్లీన్ చేసే కర్మేంటో. నానమ్మ డబ్బులు పంపిస్తానంది. పంపించినా బాగుండేది. ఎక్కడివక్కడే వదిలేసిపోవచ్చు. అయినా మహారాణిలా బ్రతకాల్సిన దాన్ని. ఈ కర్మేంటో నాకు. ఏంటి ఏమన్నా? మహారాణిలా బ్రతికావా? ఏం లేదు మేడం. అంత పెద్ద మాట అనేసి ఇప్పుడు ఏం లేదంటే ఎలా కుదురుతుంది? నా సంగతి నీకు తెలీదు. ఇదిగో సగం తెలుసుకొని ఊరుకోలేను. ఇప్పటికే అన్ని సగం సగం తెలిసి పిచ్చెక్కిపోతుంది. అసలు నువ్వెవరు? ఏది మొత్తం చెప్పు. చెప్తాను మేడం. ఎవరికైనా మహారాణి అయ్యే అవకాశం ఒకేసారి వస్తుంది, కానీ నాకెన్నోసార్లు వచ్చింది. కానీ ఆ అదృష్టం వచ్చిన ప్రతిసారి కాలదన్ని వచ్చేశాను. నా మనవడు దేవాంశ్ బాబు మీ మనవరాలు సియాని ఇష్టపడ్డాడు. వాడికి వాడుగా ప్రేమించాడు కూడా. చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానని మొండి పట్టు పట్టాడనుకోండి. పెళ్లి కాకపోయినా అదృష్టం కలిసొచ్చి మా అక్క త్యాగం చేయటం వల్ల భార్య స్థానంలో ఉన్నాను. అప్పుడైనా బుద్ధిగా ఉండాలి కదా. సినిమా పిచ్చితో జీవితం నాశనం చేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి మేడం. చేతులారా చేసుకుందే కదా. నిజమే, నీ అదృష్టాన్ని నువ్వే చేజేతులా కాదనుకున్నావు. కానీ మీ అక్క మాత్రం మహాతల్లి. అనాథైనా తనని మీ నాన్నగారు చేరదీసినందుకు నీకోసం ఎన్ని త్యాగాలు చేసిందో. అవును, ఇంతకీ మీ అక్క పేరేంటి? మా అక్క పేరేంటంటే, ఒక్క నిమిషం ఆగు. అయినా ఇప్పుడు దాని పేరు చెప్పి లాభం ఏంటి? ఇక్కడ దాక్కున్నావేంటి? రామయ్య తండ్రి, ఇలా ఇరికించేవేంటయ్యా? అయ్యో,
తొందరగా నా కొడుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. ఇంటికొచ్చి రామకోటి రాసుకుంటాను. రామయ్య తండ్రి. నీకు దండం పెడతా, ప్లీజ్ మాట్లాడకు. మా నాన్నగారు వచ్చారు, ప్లీజ్. ఏమైంది? పని చేయకుండా ఇక్కడ దాక్కుంటా అంటుంది మేడం. మేడం, నా స్టోరీ అంతా చెప్పాను కదా. మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నన్ను ఇక్కడ చూశారంటే చంపేస్తారు. మీ నాన్న వచ్చారా? ఏరి? అదిగో అక్కడ ఉన్నారు. ఆయన మీ నాన్నగారా? అవును అవును, మా నాన్నగారు. అంటే మీ అక్క వైదేహి అన్నమాట. ఇంతకు ముందు నువ్వు చెప్పింది నీ కథ మీ అక్క వైదేహి కథ అన్నమాట. ఆ, అవును. సియా చెప్పింది నిజమే. పాపం అమ్మ నాన్నలు ఎవరో తెలియక తనే వైదేహి అని చెప్పుకోలేక అందరికీ దూరంగా ఉంటుంది. మా అక్క వైదేహి మీకు తెలుసా? తెలుసా? మామూలుగా తెలీదు, ఒక రేంజ్ లో తెలుసు. వైదేహి గురించి ఎవరితోనూ చెప్పకూడదు కదా. ఎప్పుడో పాత పరిచయంలే. అది సరే గాని మరి ఆవిడెవరు? ఆవిడ కూడా మీ నాన్నగారి నుంచి దాక్కుంటుంది. ఎవరు? నానమ్మ. ఆవిడ మా నానమ్మ. మీ నాన్నమ్మ? అవును. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. నా కోసమే వచ్చినట్టుంది. అందుకే నాన్నని చూసి దాక్కుంది. నీకోసమే కాదు, మీ నాన్నకి తెలియకుండా ఏదో హారం సేట్కి అమ్మడానికి వచ్చింది. అంత విలువైన హారం మీ నాన్నమ్మకి ఎక్కడిది? హారమా? మా నాన్నమ్మ దగ్గర అంత బంగారం మా దగ్గర లేదు. ఉంది, సేట్కి అమ్మడం నేను చూశాను. నాకు కావాల్సిందల్లా ఆ హారం ఎవరిది, మీ నాన్నమ్మ చేతికి ఎక్కడి నుంచి వచ్చింది, అది తెలిస్తే చాలు. అది చెప్పు చెప్పు చెప్పు, నువ్వు చెప్పు. అంతే కదా, మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నమ్మని అడిగి చెప్తానులేండి. తొందరగా పోరా, ఎంతసేపు? మీ నాన్నమ్మ వెళ్ళిపోతుంది. రా రా. బామ్మ బామ్మ. ఏంటి మళ్ళీ వచ్చావేంటి? ఏ స్టేట్ని పిలవాలా? బామ్మ, మీకు ఒకటి చూపిస్తాను, చూశాక అప్పుడు ఆలోచించుకోండి. అటు చూడండి. సియా, సియా, సియా. నానమ్మ. నా బంగారు తల్లి, ఎక్కడికి పోయావే నువ్వు? ఇక్కడే చేస్తున్నావే? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నువ్వెన్ని బాధలు పడుతున్నావో తెలిసి కూడా ఎలా ఉన్నావని అడగడానికి నాకు నోరెలా వస్తోంది. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. రావే, వెళ్ళిపోదాం, రావే. బామ్మ బామ్మ, ఆ హారం ఉంది కదా,
హారం లేదు ఏమీ లేదు. మా బాధలో మేముంటే మధ్యలో నీ హారం గోలేంటి? అది కాదు బామ్మగారు. మ్యాగీ ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ ఏర్పాట్లకి టైం అవుతుంది కదా, త్వరగా రండి. మేడం 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 అయ్యో పదండి మేడం. పదండి మేడం, Please, పదండి. please, వదలండి. పదండి మేడం. ఇదిగో, Please, మేడం. మీరు ఇక్కడే ఉండండి. పదండి మేడం. నేను ఇప్పుడే వస్తాను. మేడం పాపం ఆవిడికి నీ దగ్గరున్న హారం గురించి ఏదో తెలియాలంట నానమ్మా. ఇంతకీ ఆ హారం ఎవరిది? అవన్నీ నీకెందుకే? ఈ డబ్బు తీసుకో, 1,00,000 రూపాయలు. కొన్ని రోజులు వీటితో సర్దుకో. డబ్బుల కోసం అడ్డమైన పనులు చేయకు. ఈలోగా మీ నాన్నకి నచ్చ చెప్పి నిన్నింటికి తీసుకొస్తానే, సరేనా? సరే నానమ్మా. ఇదిగో మీ నాన్న నన్ను ఇక్కడ చూశాడంటే మళ్ళీ అదో చిక్కు. పద పద రావే రా. నమస్కారం సేటు. ఈయన వచ్చాడేంటి? నమస్కారం జానకిరామయ్య గారు, ఏంటిలా వచ్చారు? అదే మా అమ్మగారు హారం ఏదో మీ దగ్గర తాకట్టు పెట్టడానికి వచ్చారన్నారు కదా, ఒకసారి అది చూపిస్తారా? మీ అమ్మగారు ఆ విషయం మీకు చెప్పారా? మీరు చెప్పారు కదా. ఆహా, నేను చెప్పడం కాదు. నా దగ్గర హారం తాకట్టు పెట్టడానికి వస్తున్నట్టు మీ అమ్మగారు మీతో చెప్పారా? లేదండి, మీరు చెప్పారని వచ్చాను. అయితే అది నా పొరపాటు. మీ అమ్మగారు పేరున్న ఒక ఆవిడ ఫోన్ చేస్తే నేను మీ అమ్మగారే చేశారనుకుని మీకు ఫోన్ చేశాను. క్షమించండి. అయ్యో పర్లేదండి. ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది, మీరు కానివ్వండి. అలాగే. అమ్మయ్యా. ఎక్కడ వెళ్ళు? వెళ్ళిపోయినట్టున్నారే. ఎందుకుంటారు మేడం ఇంతవరకు? అప్పుడే వెళ్ళిపోయారు. ఛ, మంచి అవకాశం మిస్ అయిపోయింది. వైదేహి కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే వైదేహి గురించి ఏమైనా తెలుసుకోవచ్చు. ఒకసారి వైదేహికి ఫోన్ చేస్తాను. ఛ, మళ్ళీ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎలాగోలా ఈ హారం గురించి తెలుసుకుని వైదేహికి చెప్పాలి. చెప్తా. పొద్దుట్నుంచి వైదేహి ఫోన్ కి ట్రై చేస్తుంది కదా, నాట్ రీచబుల్ రావడం ఏంటి? ఎప్పటికీ అది అలానే ఉంటుంది. ఎందుకంటే అది వైదేహి నంబర్ కాదు. అదేంటి? అవును, లాస్ట్ టైం వైదేహి ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు నేనే కావాలని తప్పుగా ఫిట్ చేశాను. ఇదిగో అలాగే ఫోన్ చేసి చంపుతుంది. మంచి పని చేసావే, సూపర్. కనీసం ఆవిడైనా ప్రశాంతంగా ఉంటుంది కదా. పద. అక్క అక్క, ఏంటి? ఇలా రా అక్క. రెడీ అవుతున్నాను, ఆగు. చాలే అక్క, రా. ఎంతసేపు రెడీ అవుతావు అక్క? రోజులో సగం టైం అద్దం ముందు నించోవడంలోనే సరిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మొగుడు లేవలేడు కాబట్టి మొహానికి మసి పూసుకొని మూలన కూర్చోమంటావా? ఎవ్వరెలా ఉన్నా నేనెలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటాను. అయ్యో, నేను అలా అనలేదక్క. నువ్వు చూడ్డానికి సూపర్ ఉంటావు కదా, ఇంకా ఎందుకు మేకప్ అంటున్నాను. ఎంత బంగారమైనా మెరుగులు దిద్దితేనే అందం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. అంత ఆవేశంగా వెళ్ళావు, ఏమైంది? ఏమవుతుంది, మళ్ళీ అక్కడ కూడా నన్ను బాకరాన్ చేసింది. బావ గుళ్ళో ఉంటే ఆఫీస్కి పోయాడని చెప్పి నేనటు వెళ్ళగానే బావని పిలిచి బయలుదేరిపోయింది. అప్పుడు నువ్వు చేతులు ఊపుకుంటూ వచ్చేసావు, అంతే కదా? ఇలా అయితే నువ్వు దేవాంశ్ని మర్చిపోవడమే. లేదక్క, ఆ ఛాలెంజ్ లో నేను గెలిస్తే అదే బావని వదిలేస్తానంది. ఏంటా ఛాలెంజ్? బావ నన్ను ముద్దు పెట్టుకోవాలి. ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే చెప్పు. మొన్న ఐడియా ఇచ్చాను కదా, అదే ఫాలో అయిపో. ఏది? చైన్ ఐడియానా? అది వర్కౌట్ కాలేదక్క. సరిగ్గా ముద్దు పెట్టే సమయానికి చేయి అడ్డు పెట్టాడు. అంటే అప్పుడు ఆయన ముద్దు పెట్టలేదన్నమాట. అనవసరంగా నేనే పొరపాటు పడ్డాను. మళ్ళీ అదే ప్లాన్తో వెళ్ళాననుకో, కావాలనే ముద్దు కోసమే వచ్చానని మోతి పళ్ళు రాలగొడతాడు. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు.
బావే నా ఒళ్ళో పడి నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టేలా ఉండాలి. అలాంటి ఐడియా చెప్పు. ముద్దులకి నోచుకోకపోయినా ఐడియాలకి పనికొస్తున్నాను. సరే చెప్తాను విను. అలా చెయ్యి. అయ్యో సూపర్ అక్క, ఈసారి ముద్దు మిస్ అయ్యేదే లేదు. నువ్వు ముద్దులో ఎక్స్పర్ట్వి. నాకు కాదు, దేవాంష్కి పెట్టుకో పో. ఓకే. ఇలాంటి సిగ్గులేని ఐడియాలన్నీ ఎలా వస్తాయో ఏంటో.